హాయ్ అండి, నమస్తే. మాది స్నేహ చారిటబుల్ ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి కారణం, వీడియో అంతా చూడండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో అప్పుడు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను స్నేహ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి 21లో ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకైతే ఏమీ లేదు. అందరి ఒక ఆశ్రమం ఎలా నడుపుతారు? దాతలతోటే నడుపుతారు. సొంత డబ్బుతోటి ఎవరు ఆశ్రమం నడపరు. సొంత డబ్బుతో నడుపుతామంటే అసలు రిజిస్ట్రేషనే అవ్వదు. ఆశ్రమం దాతలతోటే నడిపిస్తారు. ఎంతో ఉన్నవాళ్ళు ట్రస్టులకి మనీ వేస్తారు, అన్నీ తెచ్చేస్తుంటారు. దాతలతో ట్రస్టులు నడుస్తాయి. ఈ వీడియో చేయడానికి కారణం, చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు ఒకళ్ళు. వాళ్ళకి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు. చాలా బాధేసింది. నా వయసే 60 సంవత్సరాలు. కానీ నేను ఇప్పుడు ఈ ఆశ్రమం నడపటం, ఒక 10 మందికి అన్నం పెడుతున్నానంటే నేను కష్టాల్లోంచి వచ్చాను. ఎంతో కష్టాల్లోంచి, పేదరికంలో నుంచి, అన్ని మెతుకులు అన్నానికి కూడా మకమాసిపోయి దొరకక ఎంతో కష్టాలు పడి, బాధలు పడి, పేద కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి ఇంకా ఎన్నో చూశాను నేను. తల్లిదండ్రుల్ని, పిల్లలు ఉండి కూడా తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వేసి చూడకుండా ఎంతో హింసించి, వాళ్ళని కని పెంచితేనే కదా పెద్దోళ్ళు అయ్యేది. వాళ్ళు తల్లిదండ్రులు కని పెంచి చదివించి పెద్దోళ్ళని చేస్తారు. కానీ ఆ తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు పనికిరారు. ఎంతోమంది తల్లిదండ్రులని హింసిస్తుంటే నేను చూసి, నాకంటూ ఏమీ లేదు, లేకపోయినా సరే నేను సర్వీస్ చేయాలి, పేదవాళ్ళకు ముద్దన్నం పెట్టాలని నేను ఈ ఆశ్రమం స్టార్ట్ చేశాను. ఈ ఆశ్రమం పెట్టాను. 5 సంవత్సరాలు అయింది, నడిపిస్తున్నాను. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు తల ఉంచుకొని, నన్ను చూసి తల ఉంచుకొని వెళ్తున్నారు. నా ఆరోగ్యం బాగోకపోయినా, నా ఊపిరి ఉన్నంతవరకు ఇలాగే సేవ చేయాలి, సర్వీస్ చేయాలి పేదలకి. పేద పిల్లలకి ఫీజులు కడుతున్నాను. ముసలి వాళ్ళకి, ఏం చేసుకోలేని వాళ్ళకి మందులు ఇస్తున్నాను. చెప్పులు పంచి పెడుతున్నాను, దుప్పట్లు పంచి పెడుతున్నాను, చీరలు పంచి పెడుతున్నాను, రైసు పంచి పెడుతున్నాను, నిత్యావసర సరుకులు పంచి పెడుతున్నాను. మెడిసిన్ నాకున్నంతవరకు. నేను ఎవరిని ఆశించి వెళ్ళి చేయజాసలేదు. వాళ్ళే చూసి, మనసుండ దాతలు కొంతమంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చి అన్నీ ఇక్కడ ఇస్తారు. వాటితో కొంత నాకు ఒక 13,000 వస్తాయి. వాటికి అయ్యి నాకు చేత అయిన వాళ్ళకి అందరికీ సేవ చేస్తూ, సర్వీస్ చేస్తూ, నా ఊపిరి ఉన్నంతవరకు చెయ్యాలని నేను ఆశపడుతున్నాను. కానీ చేసేది లేకపోయినా చాలా ఉంది. ఉండటానికి ఉంది, తినటానికి ఉంది, అన్నిటికీ ఉంది. ఆయన మాట్లాడతాడు, మనసుకి చాలా బాధ అనిపించింది. నీకెందుకు ఇంకా ఆశ్రమం? నువ్వే వృద్ధాశ్రమంలో చేరాల్సిన టైం వస్తే నీకెందుకు ఇంకా ఆశ్రమం? తీసేసి నువ్వే అక్కడన్న ఆశ్రమంలో చేరక మీ పిల్లలు నిన్ను చూడరు అని మాట్లాడాడు. నేనేం నిన్ను ఇవ్వమని అడగలేదే. అతనే వచ్చి ఇక్కడికి అందరినీ చూసి, మీకు నెలకి ఎన్ని కేజీలు పడతాయి రైసు అని అడిగాడు.
ఒక 50-60 దాకా పడతాయండి. ఇక్కడ 10 మందికి అన్నం పెడుతున్నాం. 10 మందికి టిఫిన్లు అవి చేయితేనే 50-60 పడతాయి. బయట ఈ వితంతువులకి, ముసలి వాళ్ళకి, ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి ఇంకా నెల ఒక 20 మందికి రైస్ పంచి పెడతాను. నెలకి 10 కేజీల కాడికి. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం చేయలేకపోయినా ఇంటి దగ్గర ఉండి వాళ్ళు వండుకొని తింటారని లేగవలేని వాళ్ళకి మేము చేసే మంచి పనులు ప్రతిదీ కూడా వీడియో చేసి మేము కూడా యూట్యూబ్లో పెట్టగలిగితే మాకు కూడా చాలా వస్తాయి. కానీ మాకు వీడియోలు చేసేవాళ్ళు లేరు. మేము చేసేదంతా జనాలకి అందరిలాగా డప్పు కొట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నేను సేవ కోసం, సర్వీస్ కోసం పెట్టాను. నేనేం సంపాదించుకోవడానికి, లగ్జరీగా తిరగడానికి కారుల్లో పెట్టలేదు. 10 మందికి అన్నం పెట్టాలి. ఆ అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. అది కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎన్నో కష్టాలు చూశాను కనుక 10 మందికి అన్నం పెట్టాలని పెట్టుకున్నాను. నువ్వు ఇవ్వకపోతే మానేసి నిన్నేమంటలేదు. నువ్వు ఏదో చెయ్యాలని ఇక్కడికి వచ్చి అడిగి మీకు ఎన్ని రైస్ పడతాయి అని మాట్లాడి స్టేటస్ చూడడు అతను. యూట్యూబ్ చూస్తాడు, యూట్యూబ్ ఛానల్ చూస్తాడు. ఇక్కడికి వచ్చి అడిగి ఇంటికి వెళ్ళి నువ్వే వృద్ధాశ్రమంలో చేరే పరిస్థితి వచ్చింది, నీకు ఆశ్రమం ఎందుకు, ఇంక తీసేసి నువ్వే అక్కడ ఆశ్రమంలో చేరు అన్నాడంటే అతనికి పూర్తిగా తెలుసు అనుకోవాలా, తెలియదు అనుకోవాలా, లేకపోతే ఏమన్నా పిచ్చి అనుకోవాలా? ఎంత బాధ వేసిద్ది. మేము చేసే అన్ని ప్రతిదీ కూడా మేము కూడా యూట్యూబ్లో పెట్టగలిగితే మాకు వీడియోలు తీసేంత లేదు, తీసేవాళ్ళు లేరు. అందరిలాగా మేము కూడా తీసి ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయగలిగితే మాకు కూడా మాకు కూడా చాలా వస్తాయి. మేము కూడా అందరికంటే ఎక్కువగానే తిరగగలం, చేయగలం. కానీ చేసేది లేకపోయినా ఇక్కడికి వచ్చి చూసి అవతలకు పోయి ఎగతాళి చేసినట్టు మాట్లాడితే ఎంత బాధేసింది ఓసారి చెప్పండి. మాకు ఒక 30,000 మంది, 40,000 మంది వ్యూవర్స్ ఉన్నారు. ఒక 150 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం మాకు చేత కావట్లేదు కనుక వీడియోలు తీయడం, సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు. ఈ రోజున అంతా ఏదైనా కానీ మంచికి, మానవత్వానికి రోజులు లేవు. నాకు అన్నీ చేసేవన్నీ యూట్యూబ్లో పెట్టుకోవాలి, అందరికి తెలియాలన్న ఇది కూడా లేదు. ఇంకొక అమ్మ వచ్చి అంటది వాళ్ళ పేరుని చెప్పుకొని ముసలి వాళ్ళ పేరుని తెచ్చుకుంటున్నారు, తింటున్నారు అని మాట్లాడిద్ది ఇంకొక అమ్మ. వాళ్ళకేం తెలుసు అసలు ఆశ్రమం ఎలా నడుపుతారో తెలుసా? ట్రస్ట్ అంటే ఎలా నడుపుతారో తెలుసా? ఆశ్రమం అంటే ఏంటో, ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా? నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. నేను చేసే సర్వీస్ మీరు చెయ్యండి, చేసి చూపించండి. మీరు చేసి చూపించండి. ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడటం కాదు, తాగుబోతులకు డబ్బులు ఇవ్వటం కాదు. ఇక్కడ ఉండేది అందరూ ముసలి వాళ్ళు. కనీసం వాళ్ళకి వీడియో తీయడం కూడా చేత కాదు. నేనే చేసుకుంటూ నేనే తీసుకోలేను కదా వీడియో. నాకైనా ప్రతిదీ చేసి, ప్రతి పని చేసి యూట్యూబ్లో పెడితే మేము కూడా బాగానే ఉంటాం. కానీ మరి ముసలోళ్ళు తీయలేరు, మాకు చేత కాదు, నన్ను నేను తీసుకోలేను కదా. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదండి. అది తప్పు, చాలా తప్పు. చేత అయితే మీరు చెయ్యండి, చేతగా లేదనుకో ఊరుకోండి. ఎదటోళ్ళని కించపరచడం, అవమానపరచడం, నోటికి ఏదైతే అది మాట్లాడటం చాలా తప్పు. మీరు చెయ్యట్లా, నేను చేస్తున్నా. నన్ను కూడా తీసేసి ఆశ్రమంలో చేరమంటే ఏం మాట అది? అది కరెక్టేనా? అసలు అలా అనొచ్చా? నీకేమంత బరువైంది?
నీకేమంత కష్టం వచ్చింది? అంత కష్టం ఏమొచ్చింది? నేనుగా ఆశ్రమం నడిపేది నువ్వు కాదు కదా. నేను ఈ వయసులో కూడా ఇలా వండి పెట్టుకుంటూ, నేను బయటికి వెళ్ళి దాతల దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకొని వాళ్ళకి పెట్టుకుంటూ నడిపిస్తూ, మాకు కార్లు లగ్జరీ బతుకులు ఏమి లేవు. ఆటోకి వెళ్ళి ఉన్నవాళ్ళ దగ్గర ప్రాధీయపడి తీసుకొచ్చుకొని, దాతలు కూడా పెద్దగా లేరు. కొంతమంది మనసు మానవత్వం ఉన్నవాళ్ళు ఇక్కడికి తెచ్చి ఇచ్చి వెళ్తుంటారు. అయ్యే సరిపోవు. నెలకు వచ్చేప్పటికి 70-80 వేలు ఖర్చు ఉంటుంది మెడిసిన్ కానీ. ఈ 10 మందికే మెడిసిన్కి కానీ దేనికన్నా కానీ భోజనం, టిఫిను ఖర్చులకి, షుగరు బీపీలు ఉన్నోళ్ళు, హార్ట్ పేషెంట్లు, గుండె ఆపరేషన్ అయిన వాళ్ళు, ఎంతోమంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు చేతనైన సర్వీసు నేను చేస్తున్నా. పాజిటివ్ కేసులు కూడా ఉన్నారు. నాకు చేతనైనట్టు నా వైపు ఉన్నంతవరకు నడిపిస్తాను. చేత అయితే ఏదన్నా సాయం చేయండి, లేకపోతే ఊరుకోండి. మనసు కష్టపడే మాటలు మాత్రం మాట్లాడొద్దు, మీరు అనొద్దు, అనిపించుకోవద్దు. ఈ వీడియో చూస్తారు, వాళ్ళ కోసమే చేస్తున్నాను. అసలు డైరెక్ట్ నేను మాట్లాడలేను, మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. ఇది కరెక్ట్ కాదు. నన్నంటే అన్నారు, ఎవరిని అనవద్దు. ఒక అమ్మ చిన్నతనం లేని వదిలేసి ఊరుకున్నాను. చిన్నదో తెలియదు, పెద్దదో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఆమె తింటుంది తెచ్చుకొని, ఆమె తినేది కూడా ఆ అన్నమే. కానీ ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడుకొని, నోటికి ఎలా మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా మాట్లాడుకుంటే తప్పు కదండి. చాలా బాధేసిందండి, ఎంతో బాధేసింది. నన్ను ఆశ్రమంలో చేరమంటానికి నీకేమి అధికారం ఉంది? నువ్వెవరు అసలు? ఇక్కడికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, రావద్దు. ప్రతి ఊళ్ళో నుంచి, ఎక్కడెక్కడి నుంచి, చెన్నై నుంచి, కర్ణాటక నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి, అనంతపురం నుంచి మేము వచ్చి ఉంటామమ్మా, మేము జాయిన్ అవుతాం అనేవాళ్ళే. కానీ మేము వస్తాము, ఏదైనా చేస్తాము, ఇదిగో ఇది ఇస్తాము అనేవాళ్ళు లేరు. మేము వచ్చి అక్కడ జాయిన్ అవుతాం, మాకు అన్నం పెట్టు నువ్వు అనేవాళ్ళే. కానీ ఈ వయసులో 60 ఏళ్ల వయసులో 30 ఏళ్ళ పిల్లలకి అన్నం పెట్టగలిగేదాన్ని నేను. పెద్దవాళ్ళకి పెడితే చేసుకోలేని పరిస్థితిలో అది వాళ్ళకి మంచిది, నాకు పుణ్యం ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పుగా అనుకోవద్దు. నా మాటలు ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. అర్థం చేసుకొని దీనికి అసలు ఆ మాటలు మాట్లాడచ్చో లేదో కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి. చాలా బాధగా ఉంది. మీరు మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నా నమస్కారాలు. చేసుకొని మాకు యూట్యూబ్ నుంచి కూడా ఏదన్నా మనీ రావడానికి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఏదన్నా మీరు ₹1 వచ్చేద్దటి నుండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా యందు దయ ఉంచి ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మళ్ళీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇట్లు స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ని, మల్లేశ్వర్ని. నమస్తే అండి.